మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఫ్రూట్స్ అంటే ఏ ఫ్రూట్స్ బెస్ట్? యూజువల్గా అన్ని కలర్డ్ ఫ్రూట్స్ అన్నీ మంచివి. అవకాడో కొన్ని చెప్తుంటారు కదా సార్. అవగాడో మంచిది, కానీ ఎంత కాదనుకున్నా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అవగాడో ఇవన్నీ అది కాదు. ఎప్పుడైనా ఏదో ఒకటి సంవత్సరం ఒకటి సార్లు తీసుకోవాలి. బట్ పపాయ, ఆల్ కలర్డ్ ఫ్రూట్స్ ఇవి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బాదం సార్? బాదం నట్స్ వచ్చేప్పటికి నట్స్లో కూడా హై ఎనర్జీ, అందువల్ల 4-5 నట్స్లా తీసుకుంటే పర్వాలేదు లిమిటెడ్గా. అదే కనుక అదే అని చెప్పేసి బండెడ్ తీసుకుంటే మళ్ళీ హై ఎనర్జీ అవుతుంది. అదొకటి మంచిది కాదు. ఈ కలర్డ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీటితో పాటుగా ఈ నట్స్ ఇవి తీసుకోవడం, వేపుళ్ళు తక్కువ తింటాం, ఉడకబెట్టి ఎక్కువ తింటాం సాధ్యంతరం. ఫ్రూట్స్ వెజిటబుల్స్ లాట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. అంటే మధ్యాహ్నం ఈ నాన్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ముఖ్యంగా ఎస్టాబ్లిష్డ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డయాబెటీస్, కొలెస్ట్రాల్, కీన్వా తీసుకుంటే అది బేసిక్గా సీడ్స్ అనమాట, కార్బోహైడ్రేట్ ఉంటుంది దాంట్లో. అది అట్టని లిమిటెడ్గా ఈ మన కొర్రలు ఇవి ఉన్నాయి, చిరుధాన్యాలు, అవి మనం ఫైబర్ డైట్ కాబట్టి మనం తక్కువ తీసుకొని కడుపు నిండిపోతుంది. సో వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి హార్ట్ హెల్దీ ఫుడ్స్ అంటారు వీటన్నింటి. ఆ విధంగా చేసుకుంటే చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. వెయిట్ న్యూట్రల్కి చాలా ఉపయోగపడుతుంది, వెయిట్ పెరగకుండా వెయిట్ తగ్గే మోడ్లో అనమాట. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అది మంచిది అంటారు. అది ఇంటర్మీడియట్ బ్యాలెన్స్గా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి 3 పూట్ల ఫుడ్ ఎక్కువ ఓవర్ ఒక స్టేజ్ తర్వాత నుంచి, అందువల్ల 2 పూట్ల తీసుకుంటే మంచిది. సాధ్యంత వరకు ఉదయం బ్రంచ్ లాగా 11కి అట్లా 10:30కి అట్లా ఎక్కువ తీసుకోవడం, అంటే లంచ్ని కలిపి. మధ్యాహ్నం కావాలంటే ఏంటంటే వెజిటబుల్ సలాడ్స్ తీసుకోవడం, ఈవినింగ్ మళ్ళీ కల్లా 5:36 కల్లా తీసుకొని కంప్లీట్ చేసుకోవడం డిన్నర్. సో ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఏంటంటే మీకు వెయిట్ న్యూట్రల్, వెయిట్ లాస్ అనేది చాలా బాగా ఉంటుంది అండ్ హెల్దీ వెయిట్ మెయింటైన్ చేస్తారు. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అట్లానే వెయిట్ లాసే ప్రధానంగా ఉండి, వెయిట్ లాస్ పర్పస్ ఏంటి? షుగర్ రాకుండా, బీపీ కంట్రోల్ చేసుకోవడానికి, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడానికి, తద్వారా హార్ట్ హెల్త్ ఉపయోగపడుతుంది కదా. వెయిట్ తగ్గించుకోవడం ఇంపార్టెంట్, కానీ అల్టిమేట్ బై ప్రోడక్ట్ ఏంటి? హార్ట్ హెల్త్. అది లేకుండా వెయిట్ లాస్ అనేది, దానివలన ఆ డెలిటేరియస్ కిడ్నీస్ తన్ని, తర్వాత ఇంకేదో వాంతులు అయ్యే ఫుడ్ తీసుకొని ఇవి తీసుకోకూడదు. అది చాలా ఇంపార్టెంట్. మన శరీరం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మెటబాలిజం చాలా బాగుండాలి, మన హార్ట్, కిడ్నీ అన్ని ఫంక్షనింగ్ బాగుండాలి, ఒక ఎయిమ్ తోటి మనం చేసుకోవాలి. ఎయిమ్ ఉండాలి మనం చేసేది. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే జంక్ ఫుడ్ ఒకటి, ప్రాసెస్డ్ ఫుడ్. ఇప్పుడు ఏంటంటే ఇమ్మోర్టల్ బిజినెస్ ఏంటంటే, ఒకటి ఫుడ్ బిజినెస్, రెండోది మెడిసిన్ హెల్త్ బిజినెస్. అందువల్ల నీకు హోటల్స్ ఎక్కువ వెలుస్తూ ఉంటాయి, అట్లానే హాస్పిటల్స్ ఎక్కువ వెలుస్తూ ఉంటాయి. మీరు చూడండి, ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ టేస్ట్గా ఉండేగా తీసుకోవచ్చు, కానీ అది అకేషనల్గా ఏదో ఫంక్షన్స్ అప్పుడు, ఏదో once in 3 months, once in 2 months అట్లా పెట్టుకుంటే కనుక మీకు వెయిట్ న్యూట్రల్కి చాలా ఉపయోగపడుతుంది. ప్రాసెస్డ్ డైట్, జంక్ ఫుడ్ అనేది అదే పనిగా రోజు తీసుకోకూడదు. చాలా అట్లానే మంచి మంచి చెఫ్స్, టేస్టీ ఫుడ్, హెల్దీ ఫుడ్, హార్ట్ హెల్దీ తయారు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అవి మనం ఇన్కల్కేట్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో ఉపయోగపడుతుంది. అంతే. అచ్చా. తర్వాత సార్, మన హెల్త్ ఫుడ్ కాన్సెప్ట్లో ఏకభుక్తం అనేది కూడా మన భారతదేశంలో ముఖ్యంగా ఎక్కువ వింటాము. ఏకభుక్తం అంటారు, ఒక పూటే భోజనం చేస్తారు వాళ్ళు, రాత్రి మీద పండో పాలో దిగి పనుకుంటే కల్చర్ ఉండేది. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్, రిలవెన్స్ ఏంటి? ఇది యాక్చువల్గా మన ఉపవాసాలు కానీ అట్లానే ఏకభుక్తం కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరం ప్రాక్టీస్ చేయాలి. యాక్చువల్గా ఏజ్ నుంచి అని లేదు, యూజువల్గా 55-60 years నుంచి అంతా, అంటే రిక్వైర్మెంట్ తగ్గుతుంది. మనకి నడక ఉండదు, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది కదా, బాడీ రిక్వైర్మెంట్స్గా మెటబాలిక్ ప్రాసెస్ స్లో అవుతుంది. యాజ్ యువర్ ఏజ్ అడ్వాన్సెస్ నీ బేసల్ మెటబాలిజం తగ్గిపోతూ ఉంటుంది. సో టు కీప్ యువర్ మెటబాలిక్ యాక్టివ్, ఈ 20 minutes వాకింగ్ చేస్తూ మన రిక్వైర్మెంట్స్ ఫుడ్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి మనకి ఏకభుక్తం తీసుకొని మీకు ఏదైనా ఫిలప్ ది బ్లాంక్స్ విత్ ది వెజిటబుల్ సలాడ్స్. నీకు మరీ ఆకలి ఉంటే వెజిటబుల్ సలాడ్స్. దానివల్ల ఏంటంటే నీకు షుగర్ మీద మంచి నియంత్రణ ఉంటుంది, అట్లానే కొలెస్ట్రాల్ మీద నియంత్రణ ఉంటుంది. ఇది కనుక తీసుకుంటే ఇది హార్ట్ హెల్తీ డైట్ కాకుండా డైరెక్ట్గా మెటబాలిక్ హెల్త్, ఇండైరెక్ట్గా హార్ట్ హెల్త్, ఆ విధంగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి చాలా మంచిది హార్ట్కు, వెల్లుల్లి చాలా మంచిదని
కొంతమంది నూనెలో వేసుకొని వెల్లిపాయ పొద్దున్నే తింటుంటారు, 1-2 వెల్లిపాయలు తింటుంటారు. అలాగే ఫుడ్లో కూడా వెల్లిపాయలు వేసుకుంటారు, వేరే ఐటమ్స్లో వెల్లిపాయలు వేసుకుంటారు. కొంచెం డైరెక్ట్గా వెళ్ళే చేనులో కలుపుకొని కాచుకొని కూడా తింటుంటారు. వెల్లికి హార్ట్కి ఉన్న రిలేషన్ ఏంటి? నిజంగా అంత వెల్లి అంత ఉపయోగపడుతుందా? అంటే యూజువల్గా ఈ వెల్లుల్లి అనేది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, కానీ మరి ఎవిడెన్సెస్ ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ తగ్గించడం వల్ల హార్ట్ బ్లాక్స్ ప్రివెంట్ చేయడం మీద అసలు ఏ స్టడీస్ లేవు. అందువల్ల ఏంటంటే నీకు వెల్లుల్లి దేనికి వచ్చింది, జస్ట్ కీప్ ది ఫుడ్ మోర్ టేస్టీ, ఆ విధంగా చూడాలి. కొలెస్ట్రాల్ లెవెల్లో దానికి కొంచెం పోర్షన్ ఉంది కాబట్టి ఆ విధంగా చూడాలి తప్ప వెల్లుల్లి తినేసి పూర్తిగా మనం హార్ట్ బాగుంది అనుకోవడం అనేది భ్రమాది. సో గుండెని కాపాడటంలో, గుండె హెల్త్ దెబ్బతినకుండా ఉండటంలో కొలెస్ట్రాల్ ఒక్కటే కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి కదా రిలేటెడ్గా. ఒకటి ఏంటంటే మెటబాలిక్ హైపర్ టెన్షను, తర్వాత షుగరు, కొలెస్ట్రాల్, వీటితో పాటు హెరిడిటరీ. ముఖ్యంగా ఏంటంటే హెరిడిటరీగా పేరెంట్స్కి కనుక 55 ఏళ్ళ లోపల హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లలకు కూడా 35-40 ఇయర్స్కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందువల్ల హెరిడిటరీ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ స్మోకింగ్. ముఖ్యంగా స్మోకింగ్ కూడా యంగ్ హార్ట్ అటాక్స్కి ప్రధానమైన పాత్ర స్మోకింగ్, హెరిడిటరీ అనమాట. 30 ఏళ్ల లోపల యంగ్ అంటారు, వెరీ యంగ్ అంటారు, వాళ్ళలో ఈ రెండు చాలా మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. మిడిల్ ఏజ్లో డయాబెటీస్, హైపర్ టెన్షను, హై కొలెస్ట్రాల్ బికాస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఎక్సెసివ్ క్యాలరీ ఇంటేక్ వల్ల వచ్చేవి ప్రధానమైన పాత్ర. పెద్ద ఏజ్లో ముఖ్యంగా ఏంటంటే ఏజ్ రిలేటెడ్ వేర్ అండ్ టేర్ ఫినామినా వల్ల కాల్షియం అక్యుములేషన్, మోర్ దాన్ 70 ఇయర్స్ తర్వాత కాల్షియం బ్లాక్స్ ఎక్కువ. సో ఇవి ప్రధానంగా రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి కాకుండా ఒకేషనల్గా అప్పుడప్పుడు మనకి స్మోకింగ్ హ్యాబిట్లో కాకుండా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్, కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఒక్కోసారి థ్రాంబోటిక్ టెండెన్సీ, కొంతమందికి థ్రాంబోటిక్ డిజార్డర్ అంటే క్లాట్ ఫార్మింగ్ టెండెన్సీస్ ఉన్న వ్యాధులు ఉండటంలో ఈ డైరెక్ట్ థ్రాంబోసిస్ గుండె రక్తాలు కూడా ఎఫెక్ట్ అయ్యి హార్ట్ అటాక్స్ వచ్చే సందర్భాలు ఉంటాయి. సో ఇవి మేజర్గా మనకి తెలియనివి చాలా ఫ్యాక్టర్. ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కూడా ఉన్నాయి, ముఖ్యంగా కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఇవి కూడా గుండె రక్తాలను ఎఫెక్ట్ ఇచ్చి తద్వారా వాస్కులైటిస్ అని, చిన్నపిల్లల్లో కవసాకి డిసీజ్ అని, ఇవన్నీ రేర్ వ్యాధులు. తర్వాత మన హార్ట్ని కాపాడుకోవటంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో బ్లాక్స్ ఏర్పడుతుంటాయి అంటుంటారు కదా. ఒక బ్లాక్ పడింది అంటారు, మల్టిపుల్ బ్లాక్స్ అంటుంటారు. దాన్ని ఎలా తెలుసుకోవాలి మన గుండెలు బ్లాక్స్ పడ్డాయని? సో ఫస్ట్ ఏంటంటే ఈ బ్లాక్స్ అనేది ఒకటి మేనిఫెస్ట్ అవ్వచ్చు, లేకపోతే మేనిఫెస్ట్ అవ్వకుండా సైలెంట్గా ఉండొచ్చు. సైలెంట్గా దాన్ని సైలెంట్ ఇస్కీమియా అంటాం అన్నమాట మెడికల్ భాషలో. అదే మేనిఫెస్ట్ అయితే 2 రకాలుగా మేనిఫెస్ట్ అవుతుంది. ఒకటి ఉపద్రవంలాగా మేనిఫెస్ట్ అవుతుంది, అక్యూట్ కరోనరీ సిండ్రోమ్స్ అంటారు, దాన్ని హార్ట్ అటాక్స్ అంటారు. దీంట్లో మేజర్ హార్ట్ అటాక్స్ ఏమో ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అంటారు, మైనర్ హార్ట్ అటాక్స్ అంటే నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అంటారు. రెండోది ఏంటంటే క్రానిక్, అంటే నడుస్తుంటే నొప్పి రావటం, రెస్ట్ తీసుకుంటే తగ్గటం, దాన్ని క్రానిక్ స్టేబుల్ యాంజైనా ఆర్ వేరియబుల్ థ్రెషోల్డ్ యాంజైనా అంటమాట. ఇవి మేనిఫెస్టేషన్స్. అన్మానిఫెస్టేమో సైలెంట్ ఇస్కీమియా అంటమాట. సో ఇవన్నీ మేనిఫెస్టేషన్స్లో హార్ట్ అటాక్స్ సస్పిషన్ చేస్తారు కార్డియాలజిస్ట్. చూసి క్రానిక్ స్టేబుల్ యాంజియోనా అయితే కనుక టీఎంటీ పాజిటివ్ ఉంది కనుక ఎందుకంటే మనం యాంజియోగ్రామ్ చేయిస్తాము. అదే కనుక సైలెంట్ షుగర్ వాళ్ళలోను, పెద్ద ఏజ్లోను, ఆడవాళ్లలోను, అట్లానే కొంతమందికి ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ సంబంధించిన వ్యాధుల్లోనూ సైలెంట్ హార్ట్ అటాక్స్ ఉంటాయి.